హాయ్ ఫౌండర్స్, మనకు ఇప్పుడు రాబోయే మన ఓఎస్ 3D వర్షన్ చాలా బాగుంటుంది. ప్లస్ మనకి ఇప్పుడు ప్రజెంట్ మైగ్రేషన్ వర్క్ జరుగుతోందని ఇంత దాకా మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ మైగ్రేషన్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత అంటే రీస్ట్రక్చర్ ఫుల్ కంప్లీటెడ్గా అయిపోయిన తర్వాత అంటే అది టైం మనకు యాక్చువల్లీ మనకు సోమవారం ఈ రోజు నుంచి మొదలుపెట్టి కంప్లీట్ చేయాలనుకున్నారు. బట్ మనకు ఫ్రైడే నుంచినే స్టార్ట్ చేశారు. దానికి కూడా ఒక బలమైన రీజన్ ఉందంట. ఆ రీజన్ కోసమే శుక్రవారం స్టార్ట్ చేశారు మన వర్క్ని. అంటే మన ఆన్ ప్యాస్ వెబ్సైట్ ఉంటుంది. వెబ్సైట్లో ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనం అన్నీ చూడొచ్చు. బట్ లాగిన్ మాత్రం ఓఎస్లోకి మనం రావడానికి కుదరదు. ఓకేనా? ఎందుకంటే బ్యాక్ ఎండ్ టోటల్గా ఓఎస్ని వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 3D ఫుల్ వర్షన్ని మనకు రెడీ చేస్తున్నారు, మైగ్రేషన్ అవుతున్నారు. అంటే ఇప్పటిదాకా మనం యూజ్ చేసినటువంటి డేటా మొత్తం, ఈ డేటా మొత్తం అంతా కూడా దాన్ని మైగ్రేట్ చేస్తున్నారు. మైగ్రేషన్ వర్క్ జరుగుతుంది. ఇవి కంప్లీట్ అవ్వడానికి కనీసం అంటే మనకు సోమవారం 10 కల్లా కంప్లీట్ అవుతుందని చెప్పి యాష్ గారు మనకు లాస్ట్ వెబినార్లో చెప్పారు. బట్ ఏంటంటే ఆ శుక్రవారం నుంచి ఈ రోజు వరకు వాళ్ళు తీసుకున్న ఇంకొక బలమైన నిర్ణయం ఏంటంటే మన సేఫ్టీ, మన భద్రత కోసమే దాన్ని కూడా ఒకేసారి ఆ వర్క్ కూడా కంప్లీట్ చేద్దామని నిర్ణయించుకునేసి టోటల్గా ఫిట్తో మనం బయటికి రావాలని వాళ్ళు సంకల్పించుకున్నారు. అదేవిధంగా వర్క్ని ప్రాసెస్ స్టార్ట్ చేసి చాలా త్వరగా కంప్లీట్ అయిపోయిందంట. అది కూడా వర్క్, అది మన అదృష్టం. చాలా త్వరగా కంప్లీట్ చేశారంట. అంటే నిన్న నైట్ జరిగిన ప్రైమ్ డిస్కషన్లో దిలాన్ సార్ ఇలా చెప్పారంటే ఆ లోపే జరిగిందంటే మనం అర్థం చేసుకోండి. వితిన్ 1.5-2 days లోపే వాళ్ళు అనుకున్నటువంటి ఒక మెయిన్ రీజన్ అటువంటి వర్క్ని కంప్లీట్ చేసేసారంట. మనకు చాలా విలువైంది, మనకు చాలా అవసరమైంది, వర్తబుల్ అంట. అలాంటిది రెడీ చేసేసారంట. ఇది చాలా అదృష్టమైనటువంటి విషయం. ఈ మంగళవారం నుంచి మంగళవారం పూర్తి కావచ్చు, లేదంటే బుధవారం కూడా పట్టొచ్చు అని చెప్పి అన్నారు. మన మార్టీ గారు కూడా చెప్పారు లాస్ట్ టైము, నిన్నటి రోజు చెప్పారు. కాబట్టి ఎవరు టెన్షన్ పడే అవసరం లేదు. మన వెబ్సైట్ జస్ట్ మీరు వెబ్సైట్ ఓపెన్ చేయండి, onpasso.com వెబ్సైట్ ఓపెన్ చేయండి, ఓపెన్ అవుతుంది. వెబ్సైట్లో చాలా విషయాలు ఉన్నాయి. ఆ వెబ్సైట్లో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు మీకు సమయం దొరికింది కాబట్టి, లాగిన్ అయ్యే అవకాశం లేదు కాబట్టి, ఓఈఎస్ మనకి ఇప్పుడు ప్రస్తుతానికి అందుబాటులో లేదు కాబట్టి, బ్యాక్ ఎండ్ వర్క్ జరుగుతోంది కాబట్టి, మనం onpasso.com వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడున్న ప్రతి ఒక్క హోమ్ కావచ్చు, ప్రొడక్ట్స్ కావచ్చు, కెరీర్ కావచ్చు, తర్వాత బ్లాగ్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ అంశాలు ఉన్నాయి. ఇక్కడ చాలా ఉన్నాయి. అబౌట్ అస్ అని ఉంది, టోటల్ అంటే మన ఆన్ ప్యాస్ గురించి ఇట్లా ప్రతి ఒక్క విషయం ఉంది. అన్ని కూడా మీరు అన్నిట్లో కూడా మీరు ఎంటర్ అవ్వచ్చు. ఒక రిజిస్టర్ తర్వాత లాగిన్, ఈ రెండు మాత్రమే onpasso.com వెబ్సైట్లో మనకు ఓపెన్ కావు. ఓకేనా? బ్యాక్ ఎండ్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే, ఏమైనా ఉంటే support@onpasso.com అని మన మెయిల్ ఉంది. మన మెయిల్కు మీరు మీకు సంబంధించిన ఆ సందేహం కావచ్చు, ఏదైనా డౌట్ కావచ్చు, ఏదైనా తెలుసుకోవాలనేటువంటి అంశం కావచ్చు, మీరు మీ దీంట్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే వాళ్ళకు సపోర్ట్ టికెట్లో, అంటే మీరు support@onpasso.comకు మీరు మెయిల్ చేయాలి. మీది ఏదైతే మెయిల్ ఇచ్చారో, ఆల్టర్నేటివ్ మెయిల్ ఇచ్చారో ఆ మెయిల్ ద్వారానే చేయాలి. ఓకే, రైట్, ఇది విషయం. కాబట్టి మనకు రాబోయే 2 రోజుల్లో అంటే ఈ వారంలో మనకి చాలా అద్భుతాలు జరగనున్నాయి. మనం చాలా స్పీడ్గా మన వాళ్ళు వర్క్ని కంప్లీట్ చేస్తున్నారని కూడా చెప్పారు. షిఫ్టింగ్ వర్క్ కూడా టోటలీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందని కూడా చెప్పారు దిలాన్ సార్. అంటే ఇది మన అదృష్టం. షిఫ్టింగ్ వర్క్ కూడా సర్వర్లు కూడా షిఫ్ట్ చేసే అటువంటిది కూడా హ్యాపీగా AWS నుంచి మనం దీనిలో వచ్చేసాం, మన ఓన్ డేటా సెంటర్లోకి వచ్చేసాం. అద్భుతం అండి, అసలు మిరాకిల్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. ఓకేనా? చాలా అద్భుతమైన విషయాలు జరుగుతున్నాయి. వీటన్నిటిని మనం గ్రహించాలి, మనందరం తెలుసుకోవాలి. ఎవరు ఎక్కడ చింతించకండి. ఎవరిని లీడర్లకి ఎక్కువగా ఫోన్లు చేయదండి దయచేసి, ప్లీజ్. లీడర్స్కి ఎక్కువగా ఫోన్లు చేయదండి. లీడర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. పర్సనల్ వర్క్స్ చాలా ఉంటాయి. వాళ్ళు అవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. నాతో పాటు దయచేసి ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే దయచేసి మీరు ఒక క్వశ్చన్ రూపంలో మాకు వాట్సాప్ చేస్తే దానికి సంబంధించినటువంటి ఆన్సర్ మేము ఇవ్వగలము. మీ వ్యక్తిగత విషయాల గురించి దయచేసి మాట్లాడకండి. ఎందుకంటే సార్ మా ఫోన్ ఇట్లా హ్యాక్ అయింది, నేను ఫోన్ ఇలా చేసుకోవాలనుకుంటున్నాను. ఒక పర్సన్ నాతో డిస్కస్ చేశారు. నేను చెప్పాను సార్ అలా కాదు సార్, మనం మీ వ్యక్తిగత విషయాలు మీరు చూసుకోండి. మీ ఊర్లోనే మీ సంబంధించినటువంటి సైబర్ క్రైమ్కి మీరు సంప్రదించి మీ ఫోన్ హ్యాక్ అయింది అంటున్నారు కదా, అక్కడ వాళ్ళు చేసుకోవాలి. అది మీ పర్సనల్, అది మీ వ్యక్తిగతం, ఆన్ ప్యాస్ సంబంధించింది కాదు. ఆన్ ప్యాస్ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే, ఆన్ ప్యాస్ గురించి ఏదైనా తెలుసుకోవాలనుకుంటే చెప్పండి. మాకు తెలిసింది, మాకు ఉన్న విషయాన్ని మేము మీకు చేస్తాం, మీకు తెలుపగలుగుతాం అని చెప్పాను. కాబట్టి దయచేసి అట్లా ఏది కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకండి. ఎట్టి పరిస్థితుల్లో మనం మైగ్రేషన్ వర్క్ కంప్లీట్ అయిపోతూ వచ్చింది. రీస్ట్రక్చర్ కూడా అద్భుతంగా బిల్డ్ చేస్తున్నారు. షిఫ్టింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోతూ వస్తుంది. సర్వర్స్ కూడా షిఫ్ట్ చేస్తున్నారు. అద్భుతంగా వర్క్ అంతా కూడా మనకి రాబోయే ఈ 2 రోజుల్లో మనకు అన్ని కూడా
కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ ఆల్మోస్ట్ ఉన్నాయని చెప్పారు. ఎనీ టైం కంప్లీట్ అయినా మన వాళ్ళు చాలా చురుగ్గా పనిచేస్తున్నారని కూడా విషయం తెలిసింది. యాష్ గారు పూర్తిగా నిమగ్నం అయిపోయి ఉన్నారు. యాష్ గారితో పాటు చాలా మంది అడ్మినిస్ట్రేషన్ కూడా ఉన్నారు. వాళ్ళతో పాటు మన టెక్నికల్ ప్రొఫెషనల్ మెకానికల్ ఇంజనీర్స్ కూడా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కలిసికట్టుగా మన కోసం, ఈ ప్రజల కోసం మొత్తం అందరూ కూడా ఆలోచిస్తున్నారు. కాబట్టి మనం ఫౌండర్స్ అండి, మనం ఫౌండర్స్, అఫిలియేట్స్. ఆన్పాస్లోకి ఆల్రెడీ ఇప్పుడు లాంచింగ్కి ముందు వచ్చినటువంటి అఫిలియేట్స్ ఫౌండర్స్ తర్వాత వచ్చిన వాళ్ళు సెకండరీ ఫౌండర్స్తో సమానం వాళ్ళు. కాబట్టి మనందరికీ కూడా ప్రజల కంటే, అంటే బయట ఉన్నటువంటి 800 కోట్ల మంది ప్రజల కంటే మన మెదుళ్ళు, మన ఆలోచనలు చాలా విభిన్నంగా ఉండాలి. దీన్ని మనం నిజంగా మనం దీన్ని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మనం వీఆర్ ద స్పెషల్ పీపుల్. మనం ఈ ప్రపంచంలోనే స్పెషల్ పీపుల్. మనకి లాంచ్కి ముందే అవకాశం దొరికింది. వీఆర్ ద స్పెషల్ పీపుల్ ఇన్ ద వరల్డ్. కాబట్టి ప్రజలకి మనకి చాలా వ్యత్యాసం ఉంటుంది. దాన్ని మీరు గ్రహించండి. స్పెషల్ పీపుల్గా మీరు డిజైన్ చేసుకోండి మీ స్ట్రక్చర్ని ప్లీజ్. ఎందుకంటే ఆన్ ప్యాసివ్లోకి ఆల్రెడీ వచ్చేసాం. ఆన్ ప్యాసివ్ ప్రపంచంలోకి వచ్చేస్తుంది. అందులో మనమున్నాం. మనం కూడా ఆన్ ప్యాసివ్తో పాటు మనం కూడా బయటకు వచ్చేస్తున్నాం. సునామీ వస్తే ఏమవుతుందండి? ప్రతి ఒక్క బిల్డింగ్, ప్రతి ఒక్క మనిషిని, ప్రతి ఒక్క వస్తువుని బయట కొట్టుకుంటూ ఎత్తుకుని వెళ్ళిపోతుంది. దట్ ఈస్ సునామీ. ఓకే, కాబట్టి మనం ఆల్రెడీ ఆన్ ప్యాసివ్ అనే సునామీలో ఉన్నాం. సునామీకి సిద్ధమవుతోంది. కాబట్టి రెడీగా ఉండండి. ఆ సునామీలో మనం కూడా ఒక భాగస్వామ్యం గుర్తుపెట్టుకోండి. సునామీలో ఉన్న నీళ్లు మనమే. కాబట్టి ప్రపంచానికి మొత్తం అంతా సునామీ, రియల్గా సునామీ వస్తే ప్రజలు చచ్చిపోతారు. ఆన్ ప్యాసివ్ సునామీ వస్తే ప్రజలు బతకగలుగుతారు. ఇది గుర్తుపెట్టుకోండి ప్లీజ్. ఓకే, కాబట్టి దయచేసి ఫౌండర్స్ ఒక మండే అని చెప్పారు యాష్ గారు. మండే 10 o'clock 10:30 అని చెప్పారు. బట్ ఏంటంటే వాళ్ళు అనుకున్నటువంటి ఇంకొక అంశం అనేది ఆ రోజు సెషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు దాన్ని స్కెచ్ చేశారు. అది 100% సక్సెస్ అయింది. 2 daysలో కంప్లీట్ చేసేసుకున్నారు. కాబట్టి మనకు వర్క్ స్టార్ట్ చేశారంట. మైగ్రేషన్ వర్క్ నిన్ననే స్టార్ట్ చేశారు. కంప్లీట్ అయిపోతుంది. ఆల్రెడీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతూ వచ్చిందని చెప్పారు. ఒకవేళ లేట్ అయినా కూడా మనకు ఒక మంగళవారం, బుధవారం కూడా పట్టొచ్చు అని చెప్పి అన్నారు. ఎప్పుడు రెడీ అయినా సరే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నామని చెప్పి కూడా యాష్ గారు బలంగా చెప్పారు. కాబట్టి మార్టీ గారు, రెడ్ గారు, తర్వాత ఓరాన్, వీళ్ళందరూ కూడా టోటల్ చాలా మంది గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా మన కోసం ఎదురు చూస్తున్నారు విషయాన్ని చెప్పడానికి. రైట్, కాబట్టి మనం కూడా దానికి సంసిద్ధంగా ఉందాం. విష్ యూ గుడ్ లక్ మై డియర్ ఫౌండర్స్. జై ఆన్ ప్యాసివ్, జై భారత్.